హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ చాటర్స్. సో ఈరోజు నేను ఒక్కటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఒక హాస్టల్లో ఉంటున్నాం అనమాట. సో మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. కూల్ డ్రింక్స్ తాగనివ్వరు, ఐస్ క్రీమ్స్ తిననివ్వరు, ఏది చేయనివ్వరు. ఆ వార్డెన్ ఎవరు కాదు, మా హస్బెండ్ అనమాట. సో అందుకని చెప్పి సమ్మర్ వచ్చేసింది, ఐస్ క్రీమ్స్ తినకుండా నేను మా అబ్బాయి అస్సలు ఉండలేం. అందుకని చెప్పి అనుకుంటున్నాం. యాక్చువల్గా హెల్దియర్ వర్షన్స్ చాలా బాగుంటాయి, కానీ టేస్ట్ వైజ్ కొంచెం మనకి తేడా వస్తుంది. సో నేను ఇది ఇన్స్టాలో చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నాను. ఈ మక్కనతో చాలానే రెసిపీస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్వి. ఈరోజు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎట్లా వస్తుంది ఏంటి అనేది. టేస్ట్ కూడా బాగానే ఉంటే నేను మీకు రివ్యూ ఇస్తాను, యూ కెన్ జస్ట్ ట్రై అని చెప్పి. సో దీన్ని మనం ఏమేమి యాడ్ చేయబోతున్నాం, అసలు ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం, దాని రిజల్ట్ ఎలా వస్తుంది, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది మీరే చూడండి. సో మనం ఎలా హెల్దియర్ వర్షన్ అనుకున్నాం, దేంతో ప్రిపేర్ చేస్తున్నాం కూడా మనం చూసాం. కాబట్టి షుగర్కి రీప్లేస్మెంట్ నేను వచ్చేసి డేట్స్ తీసుకున్నాను. సో ఇది సోక్ చేయడానికి మిల్క్ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా సోక్ చేసి మిక్సీ చేయమని చెప్పి నేను చాలా వీడియోస్లో చూశాను. కానీ మన టచ్ కూడా కొంచెం ఉండాలి కాబట్టి అక్కడ ఇక్కడ చూసిన వీడియోస్లోనండి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేద్దామని చెప్పేసి నేను మిల్క్ పౌడర్ ఒకటి ఆప్ట్ చేసుకున్నాను. సో ఇందులో మిల్క్ పౌడర్ అండ్ మనకి ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది ఐస్ క్రీమ్ అనిపించి, సో నేను కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. విత్ దట్ నేను కొంచెం ఎసెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి వెనిలా ఎసెన్స్ అనేది కూడా యూజ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ 30 minutes నాకు మొత్తం బాగా సోక్ అయినట్టు అనిపించింది. టచ్ చేస్తే కూడా సాఫ్టీగా టెక్స్చర్ అయితే అనిపించింది. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో గ్రైండ్ చేసేసాక నెక్స్ట్ ఏం చేస్తామనేది చూపిస్తాం. సో మిక్సీ చేశాక నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను మౌల్స్లోకి షిఫ్ట్ చేస్తాను. మౌల్స్లోకి షిఫ్ట్ చేశాక సో నాకైతే 8 ఐస్ క్రీమ్స్ వచ్చాయి. సో దీనికి స్టిక్స్ పెట్టేసి మనం డీప్లో పెట్టేసి రేపు 8 hours అన్నారు. సో 8 hours వెయిట్ చేసి చూసి మనం చేసిన ఈ అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది మళ్ళీ చూద్దాం. ఇంకా యూట్యూబ్లో పెట్టే ప్రతి రెసిపీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, కానీ అందులో చాలా ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి, కానీ అవి హైడ్లో ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మా వార్డెన్కి మేము కొంచెం స్టిక్స్ తిండి, ఐస్ క్రీమ్ స్టిక్స్ అని చెప్తే ఈ స్పూన్స్ తీసుకొచ్చారనమాట. ఆ స్పూన్స్ని ఏం చేసుకోవాలి నేను, సో అందుకే ఆ స్పూన్స్ పై తీసేసి సో కింద ఏవైతే ఉన్నాయో అవి ఐస్ క్రీమ్ స్టిక్స్ కింద తీసుకున్నాను. సరే, ఇంత బాగా ఇన్నోవేటివ్గా ఆలోచించిన నేను ఈ మౌల్డ్స్ వేసినప్పుడు లోపల స్టిక్స్ పెట్టి పైన వేయాలి కదా, సో అది మర్చిపోయాను. సో ఇప్పుడు ఇలాంటి పనులు జరిగినప్పుడు దీన్ని ఎలా సెట్ చేస్తాము అన్నది కూడా ఒక టైప్ ఆఫ్ ఏంటంటారు, క్రియేటివిటీ అనే అనాలి. సో చూద్దాం నేను ఎలా ఫిక్స్ చేస్తాను, ఏం చేస్తాను మళ్ళీ చెప్తా. జనరల్గా చాలా మౌల్డ్స్కి పైన ఇస్తారు మన స్టిక్గా పెట్టడానికి. సో అంతా వేసేసాక కూడా మనం పైనుండి పెట్టేయచ్చు. బట్ మనం కొన్ని అద్భుతాలు తీసుకుంటాం కదా, ఇది కింద నుండి ఇచ్చాడు ఫిక్సింగ్. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఫిక్స్ చేశాను. ముందే నేను ఫస్ట్ అది పెట్టేశాక షిఫ్ట్ చేసి ఉండుంటే మా ఊళ్ళోకి ప్రాపర్గా ఉందును. బట్ నేను పని ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఫస్ట్ షిఫ్ట్ చేసేసాక అప్పుడు చూసుకున్నాను ఈ స్టిక్స్ నేను పెట్టలేదు కదా అని చెప్పి. సో వాట్ ఎవర్ ఫైనల్గా అయితే ఫిక్స్ చేశాను. కొంచెం ఇబ్బంది అయితే వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే పని తగ్గించుకోవడంలో నేను పిహెచ్డి చేయలేదు, పనిని పెంచుకోవడంలో నేను పిహెచ్డి చేస్తున్నాను అనమాట. సో మనం చదువుకున్న చదువుకి న్యాయం చేయాలి కాబట్టి సో పనిని నేను పెంచుకున్నాను ఆబ్వియస్గా. సో నేను డార్క్ చాక్లెట్ అయితే ఇట్లా మెల్ట్ చేసుకున్నాను, కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ బాగుండాలి అని చెప్పి. సో మన అవుట్పుట్ ఎట్లా వచ్చింది అంటే ఇట్లా వచ్చింది అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి నేను హాట్ చాక్లెట్ దాంట్లో డిప్ చేశాను. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం చూసాను కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఐస్ క్రీమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరందరూ గిల్ట్ ఫ్రీతో ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయొచ్చు. షుగర్స్ ఉండవు, ఎటువంటి కెమికల్స్ కూడా మనం యూజ్ చేయకుండా
సూపర్ హెల్తీ వర్షన్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి కూడా మనం గిల్ట్ లేకుండా వాళ్ళకి రోజు ఐస్ క్రీమ్ తింటానన్నా మనం ఇవ్వచ్చు. నేనైతే మస్ట్ ట్రై అని ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లాస్ట్‌కి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.